ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆళ్లగడ్డ టికెట్ నాదే, డౌటే లేదు. భూమా అఖిలప్రియ కమలం టీడీపీలో కోవట్లున్నారు. ఈ విషయం చంద్రబాబు కూడా తెలుసు అన్న భూమా అఖిలప్రియ. ఆవును కన్నబిడ్డలాగా చూసుకున్న మద్దిలేటిమ్మ ఘనంగా సీమంతం చేసిన కాలనీ మహిళలు. టీడీపీ సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డికి టీడీపీ పార్టీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియామకం. ఘనంగా సత్కరించిన మాజీ కౌన్సిలర్ కృపాకర్. వడ్డే ఓవర్ణ జయంతి సందర్భంగా ఘనంగా నిర్వహించిన వడ్డెర సంఘం నాయకులు. పట్టణంలో వడ్డే ఓవర్ణ విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన వడ్డెర నాయకులు. జిల్లా సమగ్ర అభివృద్ధికై జనవరి 31న కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన. జిల్లా అభివృద్ధికై సిపిఐ సమరభేరి. నంద్యాలలో ఫ్లెక్సీలు పోస్టులపై రగడ, కుల మతాల మధ్య కుంపటి పెడుతున్న నాయకులు. జిల్లా ఎస్పీకి టీడీపీ నాయకుల ఫిర్యాదు. నందికొట్కూరులో ఆడదాం ఆంధ్ర పోటీల్లో ఇరు జట్ల క్రీడాకారుల మధ్య ఘర్షణ. కుర్చీలతో ఒకరిపై ఒకరు దాడి. జగనన్న తోడు 8వ విడత ద్వారా లబ్ధి పొందిన 14,743 మంది లబ్ధిదారులు. 31.55 లక్షల నిధుల జమ. నంద్యాల టీడీపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో భూమా అఖిలప్రియ మాట్లాడుతూ టీడీపీలో కోవర్ట్లు ఎవరున్నారో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు తెలుసని సరైన సమయంలో చర్యలు తీసుకుంటున్నారన్నారు. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ యువగళం నిర్వహించినప్పుడు కోవర్ట్ల వ్యవహారం లోకేష్ దృష్టికి వచ్చిందని చర్యలు తీసుకుంటామని తనకు హామీ ఇచ్చారని చెప్పారామె. తనపై తప్పుడు కేసులు పెట్టిన వారి లెక్కలు తేల్చుతామన్నారు. ఆళ్లగడ్డ టికెట్ తనదేనని ఇందులో డౌటే లేదన్నారు. నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి 4.5 ఏళ్ల సొంత ఖర్చులతో పార్టీకి సేవలు అందించారని, ఇన్ఛార్జిగా మరొకరికి అవకాశం ఇవ్వడంతో బాధపడడం మామూలే అన్నారు. ఆళ్లగడ్డ సభలో నాయకులందరూ ఒకే వేదికకు వచ్చారని, ఇలాగే కలిసికట్టుగా పనిచేసే పార్టీ ఘన విజయానికి కృషి చేస్తామన్నారు భూమా అఖిలప్రియ. డెఫినెట్ గా ఆళ్లగడ్డ నుంచి పోటీ చేయడం జరుగుతుంది, గెలవడం జరుగుతుంది. అది కూడా చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఇవ్వడం జరుగుతుంది. ఏం క్లాష్ ఉన్నా ఒక కుటుంబం అన్నాకనే చిన్న చిన్నవి మనస్పర్ధలు ఉంటాయి. తప్పకుండా టికెట్ అనేది చిన్న విషయం కాదు కదా. 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు భూమా బ్రహ్మానందరెడ్డి ప్రతిపక్షంలో చేసినాడు. ఆయన కార్యక్రమాలు చేసినాడు, ఆయన ఇబ్బందులు పడినాడు, తిరిగినాడు, కార్యక్రమాలు చేస్తున్నాడు, గతంలో ఎమ్మెల్యేగా ఉన్నాడు. సో డెఫినెట్గా ఆయనకు తీసి ఇంకొకరికి ఇన్ఛార్జ్కి ఇచ్చారంటే చిన్న చిన్నవి ఉంటాయి కదా. కానీ ఏమున్నా కూడా నిన్న సభలో అయితే అందరు కలిసి ఒకే వేదిక పైన కూర్చున్నారు కదా. సో వెన్ ఇట్ కమ్స్ టు పార్టీ, వెన్ ఇట్ కమ్స్ టు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలనే ఆలోచన వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా ఏకమవుతారు. పార్టీకి చేస్తారు, తెలుగుదేశం పార్టీకి చేస్తారు. ఎవరైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అదే చెప్తున్నా, ఇక్కడ స్వార్థాలు పనికిరావు. ఇప్పుడు ఈ టైంలో అయితే స్వార్థాలు పనికిరావు. ఏం టికెట్ కోసం నేను ఎక్కడ నంద్యాల టికెట్ సార్ అనౌన్స్ చేసిన తర్వాత మేము ఎక్కడ జోక్యం చేసుకోలేదు, మేము ఎక్కడ కొట్లాడలేదు, మేము ఎక్కడ గొడవలు పెట్టుకోలేదు. ఎందుకంటే ఈసారి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి తీరాల. రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటే కదా, మా అందరికీ భవిష్యత్తు ఉంటుంది, మీ అందరికీ భవిష్యత్తు ఉంటుంది, ప్రజలకి భవిష్యత్తు ఉంటుంది. అటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకుండా నాకు 2 టికెట్లు కావాలని, నాకు 3 టికెట్లు కావాలని నేను ఈరోజు కొట్లాడితే రేపు పొద్దున్న భవిష్యత్తే లేకుండా పోతుంది. ఫస్ట్ ఆయన సీఎం అవ్వాలా, ఈ రాష్ట్రం బాగుపడాలా, తర్వాత మా అందరి ఫ్యూచర్ మేము చూసుకోవడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు విలువిస్తే చాలు కదా, లోకేష్ అన్న గారు విలువిస్తే చాలు కదా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని మేమందరం పనిచేస్తున్నాము. దానికి తగినట్టుగానే రేపు పొద్దున ఎవరైతే కష్టపడతారో, అది ఆ వర్గం ఈ వర్గం ఇంకో వర్గం అనేది కాదు, ఎవరైతే పార్టీ కోసం కష్టపడతారో రేపు తగిన గుర్తింపు వాళ్ళకి పార్టీలో తప్పకుండా ఉండేటట్టుగా మాత్రం మా వర్గం మేము చూసుకుంటాం. లోకేష్ గారే బహిరంగ యువగలం టైంలో చెప్పినారు, కోవట్టు ఉన్నారు, డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రేపు పొద్దున ఎవరైతే తప్పుడు కేసులు పెట్టారో వాళ్ళందరూ కూడా లెక్కకి లెక్క చెప్తామని నేను చెప్పలే, లోకేష్ గారు చెప్పిన మాట నేను చెప్పడం జరిగింది.
ఈ ఒక్క కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది కేవలము విజయవంతం అనేది చాలా చిన్న మాట. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి పాత రోజులు గుర్తు తెచ్చినారు, భూమా నాగిరెడ్డిని గుర్తు తెచ్చినారు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నప్పుడు చెప్పినవి వింటుంటే నిజంగానే మా అందరికి కూడా చాలా గర్వంగా అనిపించింది. కేవలము ఆలగడ్డ కార్యకర్తలే కాకుండా మిగతా నియోజకవర్గాల నుంచి కూడా కార్యకర్తలు రావడం జరిగింది, నాయకులు వచ్చినారు. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మిగతా జిల్లా నాయకులకి, జిల్లా ఇన్ఛార్జీలకి ప్రతి ఒక్కరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ కలిసి రావడం వల్లనే ఆలగడ్డ ప్రోగ్రాం విజయవంతం అయిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మొన్న ఆలగడ్డలో మాత్రము ఒక పండుగ వాతావరణం కనిపించింది. మేము మాట్లాడేటప్పుడు సార్కి ఫోటోలు చూపించినాం. 25 సంవత్సరాల క్రితము చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఏదైతే ఆలగడ్డలో భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు, ఎస్వి సుబ్బారెడ్డి గారు ముగ్గురు కూడా ఉన్నప్పుడు ఏ విధంగా ఘన స్వాగతం పలికినారనేది కూడా ఫోటోలు చూపించినప్పుడు ఆయన కూడా చాలా సంతోషపడ్డారు. మళ్ళీ ఆయన మాట్లాడేటప్పుడు కూడా అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని మాట్లాడారు. అంటే కుటుంబం పైన, ఆలగడ్డ పైన, మా పైన, మా అందరి పైన కూడా ఎంత అభిమానం ఉంది, ఎంత ఆలోచన ఉందనేది కూడా మొన్న ఆయన మాట్లాడుతున్నప్పుడు అర్థమైంది. రాయలసీమలో చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద బయటికి వచ్చిన తర్వాత రాయలసీమలో జరిగిన మొదటి బహిరంగ సభ ఆలగడ్డలో జరపడం ఒక ఎత్తు అయితే, దానికి దాదాపుగా 70,000 మంది పైన రావడం అనేది అసలు ఎవరు కూడా ఊహించుండరు. సీమంతం అంటే ఎక్కువ ఆడవారి తల్లి అయినప్పుడు చేస్తూ ఉంటారు, కానీ ఆ తల్లి ఆవును సొంత బిడ్డలాగా చూసుకుంటూ ఆవు తల్లి కావడంతో సీమంతం నిర్వహించారు. వివరాల్లోకి వెళితే నంద్యాల పట్టణంలోని జగజ్జనని నగర్లో ఆవుకు సీమంతం చేసిన ఘటన ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే మద్దిలేటమ్మ అనే మహిళకు ఆడపిల్లలు లేరు. ఆ లోటు ఉండకూడదన్న ఉద్దేశంతో ఆమె తండ్రి బాలిశెట్టి లక్ష్మి అనే ఆవును ఆమెకిచ్చాడు. అప్పటి నుండి ఆమె ఆవును తన సొంత కూతురిలా భావిస్తూ పెంచింది. లక్ష్మి గర్భంతో ఉండడంతో స్త్రీలకు మళ్ళీ ఆవుకు కూడా సీమంతం చేసింది. శ్రీమంతం చూడడానికి కాలనీ వాసులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పెట్టు దీపాలు ముట్టిస్తాను. తాడు లెక్క పెట్టచ్చు, లెక్క తాడు పూజ చేసినాక ఆడపిల్లలు నోట్లో తీసుకుంటాను. ఆడపిల్లలు నాకు వచ్చలేదని మేము చేయాలా? పెట్టండి, ఇది పెట్టండి. దగ్గర ఉండనీయకుండా పెద్దగా ఇద్దామని, అదే పెద్దగా నెయ్యి అట్లా 2 దాకా పక్కకు
పెట్టకూడదు. వదలు, ఆడపండు ఉంది. నంద్యాల టీడీపీ సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డికి తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించడంతో మాజీ కౌన్సిలర్ కృపాకర్, కాంట్రాక్టర్, టీడీపీ నాయకుడు షేక్ చాంద్ పాషా నాయకులు తాడిరెడ్డి తులసిరెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ కృపాకర్ మాట్లాడుతూ తాతిరెడ్డి తులసిరెడ్డికి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించడం ఎంతో ఆనందంగా ఉందని, తులసిరెడ్డి ఎవరికి ఏ అవసరం వచ్చినా స్పందించే నాయకుడని, ఇలాంటి నాయకుడికి మరెన్నో పదవులు ఇంకా రావాలని, తులసిరెడ్డికి మేము ఎప్పుడూ అండగా ఉంటామని, రాబోయే రోజుల్లో టీడీపీ పార్టీలో మంచి పనులు రావాలని కోరుకుంటూ అభినందనలు తెలిపారు. సార్ ఫోటో తీసండి. ఈరోజు నంద్యాల పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది తులసిరెడ్డి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, అదేవిధంగా మన యువ నాయకులు లోకేష్ గారి ఆశీస్సులతో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా పదవి రావడం అందరికీ సంతోషకరం. మరి ఆయన సేవలు గుర్తించి మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇచ్చేందుకు వారికి మా తరఫు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, నంద్యాల తెలుగుదేశం పార్టీ కాకుండా జిల్లాలో కూడా ఆయనదంటూ ఒక మార్కు ఏర్పరచుకున్న వ్యక్తి తాతిరెడ్డి తులసిరెడ్డి గారు. ఏ సమయమైనా అన్న అని పిలిస్తే స్వతంత్రంగా స్వచ్ఛందంగా పలుకుతాడు. అటువంటి వ్యక్తికి పదవి ఇచ్చేందుకు మాకందరికి చాలా సంతోషంగా ఉంది. ఆయన ముందు ఇంకా మంచి పదవులలో ఉండాలని చెప్పి మేము ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నంద్యాల వడ్డే ఓవన్న సేవలను గుర్తించి విగ్రహానికి నంద్యాల జిల్లాలో 5 సెకండ్ల స్థలం ఇచ్చి విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఏపీ వడ్డేర సంఘ రాష్ట్ర కార్యదర్శి వడ్డే ఓవన్న సేవా సమితి శ్రీశైలం నియోజకవర్గ అధ్యక్షులు చల్లా వెంకటేష్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ వడ్డేర సంఘ రాష్ట్ర అధ్యక్షులు భక్తుల లక్ష్మీకాంతమ్మ ఆదేశాల వరకు నంద్యాలలోని వడ్డేర సంఘ ఆఫీసులో నందు వడ్డే ఓబన్న జయంతిని ఘనంగా జరగడం జరిగింది. చల్లా వెంకటేష్ మాట్లాడుతూ వడ్డే ఓబన్న 5 కోట్ల జనాల కోసం ప్రాణాలు నిలవడం జరిగిందన్నారు. బ్రిటిష్ వారితో పోరాడి బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించడం వడ్డే ఓబన్నతోనే సాధ్యమవుతుందన్నారు. వడ్డెరలు రెక్కాడితే గాని డొక్కాడనని వడ్డెర కులాస్తులను గుర్తించి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జరపడం జరిగింది. వడ్డెరలు ఎస్టీ జాబితాలో ఉన్న వారిని బీసీఏలో చేర్చడం వల్ల తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్టీలో నుంచి బీసీలకు అర్చన ఆ రాజకీయ పార్టీ ఇప్పుడు ఎక్కడ ఉందని ప్రశ్నించారు. బీసీలో చేర్చడం వల్ల రాజకీయంగా గానీ అభివృద్ధిలో గానీ ప్రభుత్వ పథకాలు గానీ ఏమీ అందక వడ్డెరల అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలని కోరారు. గంభీరం
స్వాతంత్ర సమరయోధుడు, రేనాటి పౌరుషుడు, స్వాతంత్ర సమరయోధుడు. ఈరోజు ఆయన ఎన్నో పోరాటాలు చేసి మా బ్రిటిష్ వాళ్ళతో పోరాడి బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించే విధంగా ముచ్చెమటలు పడేటట్టు వాళ్ళతో పోరాటం చేసి ఈ వడ్డే ఓబన్న వడ్డెర్ల కోసమే కాకుండా 5 కోట్ల జనాభా కోసం పోరాడినాడు. కాబట్టి రాజకీయ నాయకులు వడ్డే ఓబన్నను వడ్డెర్లను గుర్తించి ఆయనను నంద్యాల జిల్లాలో ప్రధాన కూడలిలో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసి, అట్లాగే ప్రతి సిరిసిల్ల నియోజకవర్గంలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో కూడా విగ్రహాన్ని ఏర్పాటు చేయటకు ప్రభుత్వము సహకరించి వడ్డే ఓబన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఈరోజు ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటిలో కూడా వడ్డేవాళ్ళు ఆయన జయంతిని జరుపుకోవడం జరుగుతుంది. నంద్యాల జిల్లాను 2022లో 3వ డివిజన్ కేంద్రాలుగా 29 మండలాలు 5 మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసిన జిల్లాను మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి తమ స్వార్థపూరితంగా తమ ప్రాంతానికి మాత్రం అభివృద్ధి చేసి జిల్లా అంతా ఇదే తరహాలో ఉందని చెప్పి ప్రజలకు పిట్టకథలు చెప్తున్నాడని, జిల్లాలో 7 మంది శాసనసభ్యులు, ఒక పార్లమెంట్ సభ్యుడిని ప్రజలు గెలిపిస్తే కానీ వారు జిల్లా ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించకుండా జిల్లాను అభివృద్ధి చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారని, జిల్లాలో నెలకొన్న సమస్యల అభివృద్ధిపై జనవరి 31వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఐ సమరభేరి ముగిస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు అన్నారు. ఈ నెల 31వ తారీఖున కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించి ఈరోజు స్థానిక సిపిఐ కార్యాలయం నందు జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ కలెక్టర్ కార్యాలయం ఆందోళనలో అనేక సమస్యలు తీసుకుంటున్నాం. ఈరోజు నందికొట్కూరు ప్రాంతం నుంచే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి రాయలసీమ, అదేవిధంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాలకి నీళ్లు వ్యవసాయానికి సాగందించేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ నియోజకవర్గంలో ఆ స్థానిక శాసనసభ్యుడు ఆర్థర్ రిఫర్ వలన ఈరోజు అనేక గ్రామాల్లో కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా వైసీపీ వాళ్ళు అక్కడ ఒక దళిత ఎమ్మెల్యేని అవమానపరిచి అభివృద్ధి జరగకుండా ఒక షాడో ఎమ్మెల్యేగా ఈరోజు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అక్కడ వివరించడం వలన ఆ నియోజకవర్గం అభివృద్ధి చెందింది. అదేవిధంగా తాగునీరు లేక చాలా ఇబ్బందులు. అదేవిధంగా శ్రీశైలం నీటి ముంపు బాధితులకి ఉద్యోగ అవకాశాలు ఇస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి నందికొట్కూరులో చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఫెయిల్ అయ్యడం జరిగింది. అదేవిధంగా ఈ జిల్లాకి మంత్రిగా ఉన్నటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు చాలా ఆర్భాటంగా ఈరోజు ముఖ్యమంత్రిని పిలిపించి డోలు, ప్యాపిలి, బేదంచెర్ల మండలాలకు సంబంధించి 36 చెరువులకు 76 చెరువులకి నీళ్లు నింపుతున్నానని చెప్పేసి బటన్ నొక్కిచ్చారు. కానీ కేవలం 10 చెరువులు కూడా ఈరోజు అక్కడ ఉన్నటువంటి నీళ్లు చేయకపోవడం అనేటువంటిది చాలా దుర్మార్గం. ప్రచారాల కోసం, ఎన్నికల కోసం మళ్ళీ గెలవాలనేటువంటి ఒక యావ తప్ప ప్రజలకు నిజమైనటువంటి అభివృద్ధి చేయలేదు. ఈరోజు నేను డోన్ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి చేశాను, 2000 కోట్లకు పైగా నేను అభివృద్ధి చేశానని చెప్తున్నటువంటి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఈరోజు నువ్వు ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి ఈ జిల్లాలో ఎక్కడైనా కనీసం ఒక 500 నుంచి 1000 మందికి ఉపాధి కల్పించేటువంటి నిరుద్యోగ సమస్య వల్ల పరిష్కారం చేశావంటే చేయలేనటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీ పట్టణ కార్యదర్శి ఎన్ఎంటీ షాకీర్ ఆధ్వర్యంలో నంద్యాలలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఫ్లెక్సీలు, పోస్టర్లపై చర్యలు తీసుకోవాలని నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డికి, డీఎస్పీ మహేశ్వర్ రెడ్డికి అన్ని పోలీస్ స్టేషన్ల నందు ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు గోవింద్ నాయుడు, మిద్దే హుసేని, న్యాయవాదులు సాయిరాం, ప్రసాద్ రెడ్డి, విజయ గౌరీ, జనసేన నాయకులు విశ్వనాథ్ మాట్లాడుతూ నంద్యాలలో కుల మతాల మధ్య కుంపటి పెడుతూ రోజురోజుకు శిల్పామోహన్ రెడ్డి దిగజారుడు రాజకీయం చేస్తున్నాడని, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన నంద్యాలలో మన ఇండియా పాకిస్తాన్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చల్లారక ముందే మళ్లీ వివాదాస్పద ఫ్లెక్సీలు, పోస్టర్లు పెట్టించడం వెనుక కుట్రాకోణం దాగుందని, మత రాజకీయాలు నంద్యాలలో చెల్లవని, కొండా సుంకేసులకు వెళ్లి చేసుకోవాలని హితవు పలికారు. ఇంకొకసారి ఇటువంటి సంఘటనలు పునరావృతమైతే ఇళ్లను ముట్టడికైనా సిద్ధమని హెచ్చరించారు. ఈరోజు వైసీపీ ప్రభుత్వము
అరాచకాలకు నిదర్శనంగా ఇంకా మా కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి బీజేపీ అరాచకంగా కొన్ని ఫ్లెక్సీలు తయారు చేసి కులాలను మతాలను రెచ్చగొట్టే విధంగా చీకటి ప్రభుత్వం కాబట్టి రాత్రిపూట్ల ఏదో ఎవరు చూడరని చెప్పి దొంగల మాదిరి ఏవో కొన్ని ఫ్లెక్సీలు నంద్యాల టౌన్లో స్టిక్కర్స్ ఫ్లెక్సీలు తయారు చేసి వాళ్ళు మొత్తం టౌన్ మొత్తం దానిని స్ప్రెడ్ చేసి కనిపించడం జరిగింది. అదే సమయంలో కొంతమంది టీడీపీ కార్యకర్తలు వారిని చూసి అడ్డుకోవడం జరిగింది. రెడ్ హ్యాండెడ్గా వాళ్ళు కనిపించేటప్పుడే పట్టుకొని వాళ్ళను వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్ళడం జరిగింది. వాళ్ళని అడిగితే మాకు తెలియదు, మేము ఏదో కాంట్రాక్ట్ తీసుకున్నాం కరిపించడానికి, ఇది వైసీపీ నాయకులు చెప్తే మేము చేసినామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు దాని మీద ఇటువంటి నంద్యాల పట్టణం చాలా ప్రశాంతంగా ఎటువంటి గలాటలు లేకుండా ఉండే ప్రశాంతమైన వాతావరణం ఉండే పట్టణం ఇది. ఇలాంటి చోట్ల ఇలాంటి మతాలను రెచ్చగొట్టే విధంగా ఇటువంటి చర్యలు చేయడము వైసీపీ ప్రభుత్వం యొక్క ఏమైనా చర్య ఇది. కాబట్టి ఇటువంటివి ఇక ముందు జరిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈనాటి ఈ రాక్షస వైసీపీ ప్రభుత్వము కులాలు మతాలు రెచ్చగొట్టే విధంగా వాళ్ళ పరిపాలన ఉంది. మొన్న మీటింగ్ లో పాకిస్తాన్ ఇండియా అన్నారు. వాళ్ళు మరి ఎక్కడున్నారో తెలియదు. ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళు ఎవరున్నారో పాపం ఆ మాత్రం జ్ఞానం లేకుండా వాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఎలా కొనసాగుతున్నారో తెలియదు. ఇటువంటి విధ్వంసకాండకు వాళ్ళు దిగజారితే వాళ్ళకు కరెక్ట్ బుద్ధి చెప్తారు తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళు కూడాను. ఇట్లాంటి దుశ్చర్యలు చేయకూడదు. నంద్యాలలో మా ఎన్ఎండి ఫరూక్ సార్ గారు అయితేనేమి, ఫిరోజ్ సార్ గారు అయితేనేమి మంచికి మారుపేరు. 40 సంవత్సరాల నుంచి వాళ్ళకి తెలిసే ఉంటుంది. అటువంటి వాళ్లతో మంచి వాళ్లతో పెట్టుకుంటే అది ఎలా ఉంటుందనేది అది కూడా చూపిస్తాము. దయచేసి మరొక్కసారి కులాల మతాల కొట్లాటలు పెట్టకూడదు. నంద్యాలలో అన్ని కులాలు అన్ని మతాలు కలిసి వసుదైక కుటుంబం లాగా ఉంటున్నటువంటి మంచిది ప్రదేశం నంద్యాల. నందికొట్కూరు జూనియర్ కాలేజీ మైదానంలో ఆడదాం ఆంధ్ర పోటీలు. ఇరు జట్ల క్రీడాకారుల మధ్య ఘర్షణ, కుర్చీలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. నాగటూరు, శాతనకోట కబడ్డీ క్రీడాకారులను చెదరగొట్టారు పోలీసులు. జగనన్న తోడు పథకం ద్వారా రుణాలు పొంది సకాలంలో వడ్డీ చెల్లించిన 14,142 మంది లబ్ధిదారులకు 14.96 కోట్ల వడ్డీని రియంబర్స్మెంట్ ద్వారా లబ్ధిదారులకు జమ. 8వ విడత జగనన్న తోడు పథకం కింద పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ చిరు వ్యాపారులకు ఒక్కొక్కరికి 10,000 అంతకు పైగా రుణాలు. 3,95,000 మంది చిరు వ్యాపారులకు వడ్డీ లేని 417.94 కోట్ల కొత్త రుణాలు. మొత్తం
2,73,576 మంది లబ్ధిదారులలో ఈ విడత చెల్లించాల్సిందని, అలాగే 5.81 లక్షల మంది లబ్ధిదారులకు 13.64 కోట్లు వడ్డీ రియంబర్స్మెంట్తో కలిపి మొత్తం 431.58 కోట్లను బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఇక కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జగనన్న తోడు ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతల పాపిరెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ సంక్షేమ అభివృద్ధికి సలహాదారుడు హబీబుల్లా, డిఆర్డీఏ పీడీ శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆళ్లగడ్డ టికెట్ నాదే, డౌటే లేదు. భూమా అఖిలప్రియ కమలం టీడీపీలో కోవట్లున్నారు. ఈ విషయం చంద్రబాబు కూడా తెలుసు అన్న భూమా అఖిలప్రియ. ఆవును కన్నబిడ్డలాగా చూసుకున్న మద్దిలేటిమ్మ, ఘనంగా సీమంతం చేసిన కాలనీ మహిళలు. టీడీపీ సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డికి టీడీపీ పార్టీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియామకం. ఘనంగా సత్కరించిన మాజీ కౌన్సిలర్ కృపాకర్. వడ్డే ఓవర్ణ జయంతి సందర్భంగా ఘనంగా నిర్వహించిన వడ్డెర సంఘం నాయకులు. పట్టణంలో వడ్డే ఓవర్ణ విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన వడ్డెర నాయకులు. జిల్లా సమగ్ర అభివృద్ధికై జనవరి 31న కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన. జిల్లా అభివృద్ధికై సిపిఐ సమరభేరి. నంద్యాలలో ఫ్లెక్సీలు, పోస్టులపై రగడ, కుల మతాల మధ్య కుంపటి పెడుతున్న నాయకులు. జిల్లా ఎస్పీకి టీడీపీ నాయకుల ఫిర్యాదు. నందికొట్కూరులో ఆడదాం ఆంధ్ర పోటీల్లో ఇరు జట్ల క్రీడాకారుల మధ్య ఘర్షణ. కుర్చీలతో ఒకరిపై ఒకరు దాడి. జగనన్న తోడు 8వ విడత ద్వారా లబ్ధి పొందిన 14,743 మంది లబ్ధిదారులు. 31.55 లక్షల నిధుల జమ. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరణ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.